లైవ్ చూస్తున్నారు కానీ ఎవరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, కానీ ఇవన్నీ నేను మళ్ళీ చెప్తున్నాను. కల్ట్ ప్రీచింగ్, అబద్ధం, నేరం, మోసం, అంత్య దినముల్లో బలమైన అద్భుత కార్యాల పేరట మోసం జరుగుద్దన్నాడు. అది జరుగుతుంది. అది ప్రజలు బలంగా నమ్ముతారన్నారు, నమ్ముతున్నారు ప్రజలు. ఈరోజు మనకి నెక్స్ట్ వీక్ నుంచి ఇక్కడ జరుగుతాయంటే ఈ బిల్డింగ్ సరిపోద్ది అనుకుంటున్నారా? ఇప్పటికిప్పుడు నా బోధ మార్చి ఇదిగో ఇదే అని మొదలెడితే వాళ్ళకన్నా బాగా మనం బీజిఎంలు వేసి అనలేమండి. నరాలు తెగిపోయేలాగా అనగలం, అనలేము. ఈ తన్మయత్వంలోకి నడిపించి అది ఇది అని అంటే నేను అడుగుతున్నాను, అది ఇది మాట్లాడితే అదే పరిశుద్ధాత్ముడు అంటున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటాడంటే బైబిల్ చెప్తుంది, ఎవరైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తారో, ఎవరైతే ఆయన చెప్పింది నడిపిస్తారో, ఎవరైతే ఆయన చెప్పిన మాటలు పాటిస్తూ నడుస్తారో వాళ్ళకి లీగల్ అడ్వైజర్గా ఇవ్వబడిన వారే. చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు. నెక్స్ట్ అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం ముగించేద్దాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. అపోల్లో కొరింథీలో పౌలు పై ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు అతడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేం వినలేదు అన్నారు. వాళ్ళ వాలకాలు చూశాడు, వారి వ్యవహారాలు చూశారు, వాళ్ళ యొక్క ప్రవర్తన చూశాడు. చూసి ఒక మాట అన్నాడు అపోస్తలుడైన పౌలు, అసలు మీరు పరిశుద్ధాత్ముడిని పొందుకున్నారు. ఇదే ప్రశ్న చాలామంది వక్ర మార్గాన్ని పెట్టారు. మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారంటే పొందుకోవడం అంటే ఏంటి అని అడుగుతున్నాను. వీళ్ళ దృష్టిలో పొందుకోవడం అంటే ఏంటి చెప్పండి? అల్లరి, ఇంకా గొడవ, ఇంకా అన్యులకి లోకువైపోయేంతగా. అన్యులు లోకువైపోతున్నారన్న బాధ కాదు, కానీ అన్యులకి లోకులా చేసేస్తున్నాం లేని విషయాన్ని. నా మాట అర్థమవుతుందో లేదో? పరిశుద్ధాత్మని మీరు పొందుకున్నారనగానే అందరి దగ్గర ఉన్న ఆన్సర్ చెప్పిన పొందుకున్నాం అని చెప్పి ఏదేదో ఎక్స్ట్రీమ్ విషయాలు మాట్లాడుతున్నారు. ఇదిగో నీ మీద పరిశుద్ధాత్మ పంపుతున్నాను, వాలంటీర్లు రెడీగా వచ్చేస్తున్నారు, పరిశుద్ధాత్మ పంపుతున్నాను, టచ్ అంటున్నారు. టచ్ ఏంటండి నేను అడుగుతున్నాను, టచ్ ఏంటండి? అరే ఆయన వస్తాడు, నీతో ఉంటాడు, ఆయన లీగల్ అడ్వైజర్గా నడిపిస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడంటే ఆజ్ఞలు పాటించి రక్షణ పొంది, ఎవడైతే రక్షణ పొంది ఆజ్ఞలు పాటిస్తూ ఆయన విశ్వసించి నడుస్తారో వారిలో ఆయన ఉంటాడని బైబిల్ ఇంత కూలంకషంగా మనకు రికార్డెడ్గా బైబిల్ 261 సార్లు క్రొత్త నిబంధనలోనే ఇంత రికార్డ్స్ మనకుంటే ఈ టచ్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి? బాధండి చెప్పనా? కొంతమంది అంటున్నారు ఆయనకు ఆ వరం ఇచ్చాడు. చెప్పండి, మీకు బోధించే వరం ఇచ్చాడు, నీకు తిరమలేక చెప్తున్నా అలాంటివన్నీ. అది వరం, అది వరమా అని అడుగుతున్నాను. అట్టిపొలు పెంచడం వరమా ఏంటి? జ్వరం అంట, అదిగో వరమా? అది వరం అని అడుగుతున్నాను. వరాలని ఇది కలపకండి. చెప్పరు, తెలీదు, పైపెచ్చుకు ఒక మాట నేర్చుకున్నాం. ఈ మధ్య అతి ఆధ్యాత్మికత ఏంటి చెప్పిన, అయ్యో ఎవరిని ఏమనకూడదండి. మనం ఎవరిని ఏమంటలేదు, చెప్పండి, ఎవరిని ఏమంటలేదు. వాళ్ళ పర్సనల్ లైఫ్ మాట్లాడడం, మనం ఎవరిని ఏమంటలేదు, వాళ్ళని ఎద్దేవి చేయట్లేదు, ఎటకారం చేయట్లేదు. మనం చెబుతున్నది ఏంటంటే బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు. చెప్పండి, మీరు బోధిస్తున్న పరిశుద్ధాత్ముడు వేరు. ఒక ఇంపార్టెంట్ వచనం చూసి మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుతాం. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసిదని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా మీరు తొలగిపోవునేమో అని
భయపడుచున్నాను. పౌలు గారికే భయం వేసేసిందంట. ఏ విషయాన్ని బట్టి? సంఘము, కన్య అయిన సంఘము అవ్వ సాతాను చేత ఎలా చెరపబడిందో, మోసపరచబడిందో, దేవుని ఆజ్ఞల నుంచి దూరం చేయబడింది. ఇప్పుడు కన్య అయిన సంఘము కూడా చెప్పండి అలాగే అపవిత్రతలోనికి, మూఢనమ్మకాల్లోనికి, లౌకికమైన విషయాల్లోనికి దేవుణ్ణి వదిలి మరొక నమ్మకాల వైపుకి తిరిగిపోతారేమో అని భయం వేస్తుంది అన్న. ఏ విషయాలు సార్ అంటే 3 విషయాలు చెప్తున్నాడు చూడండి. ఆ 3 చూడండి. ఒకటి కిందికి ఏల అనగా వచ్చినవాడు ఎవడైనను మేము ప్రకటించని మరొక యేసునైనను ప్రకటించినను, లేక మీరు పొందని మరొక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరొక సువార్తను మీరు అంగీకరించినను, మీరు వారిని గూర్చి సహించుట యుక్తమే. ఏమంటున్నాడండి? 3 విషయాలు ప్రమాదం ఉన్నాయంటే సంఘము పాడైపోవడానికి ప్రధానంగా 3 విషయాలు. ఒకటి, అపోస్తులు ప్రకటించిన క్రీస్తుని కాకుండా వేరే క్రీస్తుని ప్రకటిస్తారట. నెక్స్ట్, బైబిల్ ఉన్న పరిశుద్ధాత్ముడిని కాకుండా చెప్పండి వేరొక పరిశుద్ధాత్ముడిని ప్రకటిస్తారట. నెక్స్ట్, బైబిల్ ఉన్న సువార్త కాకుండా చెప్పండి వేరొక సువార్త చెప్తారు. ఇవేనండి సంఘం పాడైపోవడానికి. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఈ కల్ట్ ప్రీచింగ్ అంతా జరుగుతున్నది చెప్పండి. బైబిల్లో ఉన్న సువార్త వేరు, బయట ఉన్న సువార్త వేరు. బైబిల్లో ఉన్న క్రీస్తు వేరు, బయట ప్రకటింపడుతున్న క్రీస్తు వేరు. బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు, ఇప్పుడు పరిశుద్ధాత్మ మీద జరుగుతున్న వ్యాపారం వేరు. అది భయం వేసిందంట పౌలు గారికి. అంత్య దినాలు ఇవి ఇంకా ఎక్కువైపోతాయి, పెట్టరేగిపోతాయి. అంత్య దినాలకే ఈ మాటను అంటున్నట్టు గమనించండి. అంత్య దినాలకే అంత్య దినాలు వచ్చాయి. ఆ మాట అర్థమవుతుందో లేదో? అంత్య దినాలు వచ్చాయన్నట్టుంది పరిస్థితి. అంత్య దినాలు అన్నట్టుంది పరిస్థితి. చూస్తుంటే అర్థమైపోతుంది. ఆ తిమోతిలో చెప్పాడు, ప్రభువు చెప్పాడు, 2వ రాకడలో ఏం జరుగుద్దో. మోసపరుసులు, దుర్బోధలు, రాకడ గడియల్లో దుర్బోధలు, ప్రభువును గుచ్చి వక్ర భాషలు వచ్చేసాయి. మొదటి శతాబ్దంలో వచ్చాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయాయి. ఈరోజు యేసుక్రీస్తు అంటే ఏంటి చెప్పండి? ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటించి మన కొరకు జనన మరణ పునరుద్ధానం చెంది మీ కొరకు స్థలంలో సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి లైఫ్ మీకు ఇస్తానని చెప్పే యేసుక్రీస్తు బయట లేడు. ఇప్పుడు యేసుక్రీస్తు అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు అంటే ఏంటి తెలుసా? పిల్లలు లేక బాధపడుతున్నారా అన్నారు. వచ్చే ఏడాదికి నీకు పిల్లలు పుట్టిన కాక నజరేయుడైన యేసు నామమున నీకు నేను ఆజ్ఞాపిస్తున్నా. ఇది బయట ప్రకటింపబడుతున్న క్రీస్తు. ఇదిగో మీకు ఈ గడ్డ చేత బాధపడుతున్నారా? ఒక ఆయన అంటున్నాడు, బిడ్డా లేచాడు. బిడ్డా రాళ్ళు చేత బాధపడుతున్నావు కదా, కిడ్నీలో నీకు రాళ్ళు ఉన్నాయి అన్నాడు. నజరేయుడైన యేసు నామమున నీ రాళ్ళు పోవును గాక అని ఆడంటున్నాడు. తగ్గిపోయినాయి. ఇంత దారుణం ఏంటండి? బైబిల్లో ఉన్న క్రీస్తు వేరు, బైబిల్లో ఉన్న ఆత్మకార్యాలు వేరు, బైబిల్లో ఉన్న సువార్త వేరు, బయట జరుగుతున్నది వేరు. కానీ మెజారిటీ ఏది నమ్ముతున్నారు చెప్పండి? తప్పుడు నాశనానికి పోయే మార్గాన్ని ఎక్కువ నమ్ముతున్నారు. ఇలాంటివి మనం మాట్లాడితే మనల్ని ఎటకారం చేస్తున్నారు. ఇలాంటివి ఉన్నాయని చెబితే ఎటకారం చేస్తున్నారు. పోనీ చెప్పేవాళ్ళు ఇలాంటి వారిని అరికట్టిన వారు ఏమైనా అరికట్టి చెబుతారంటే అరికట్టే వాళ్ళని చూపించి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. చెబుతారంటే సవాల్ చేస్తున్నారు. దమ్ముంటే ఇదిగో నాకు ఈ అద్భుత కార్యం చేయంటే, దమ్ములుంటే అద్భుత కార్యాలు జరగవు. దుమ్ములు ఇరుగుతాయి తప్ప దమ్ములుంటే అద్భుత కార్యాలు జరగవు. దమ్ముంటే చేయి అంటే దమ్ముంటే చేయమంటే పరిశుద్ధాత్ముడు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దమ్ముతో ఎక్కడ ఆత్మకార్యాలు జరిగించలేదు. విశ్వసించిన వారికి ఆత్మకార్యాలు జరిగించారు. మీకు అడగడం రాదు, వాళ్ళకి చెప్పడం రాదు, ఈనే వాళ్ళకి అసలు ఎండమే రాదు. ఇది ఇప్పుడు జరుగుతున్న తంతు. అందుకే ఆ ఊబులో మీరు పడకూడదని నా బాధ. అడిగే వాళ్ళకి అడగడం రాదు, ఆ చెప్పేవాడికి చెప్పడం రాదు, ఈనే వాళ్ళకి ఏది వింటున్నారో కూడా చెప్పండి తెలియదు. సూపర్ అన్న, డోపర్ అన్న, దమ్మున్నవాడు అన్న, నువ్వు లేపుతావన్న పేరెట్ట అంటున్నాడు ఆడు. నువ్వు ఆ నాపుతావన్నా, నువ్వు తోపన్నా, తురుము అంటున్నాడు ఈడు. మరి ఎవడ్రా పరిశుద్ధాత్మని గురించి మాట్లాడంటే, పరిశుద్ధాత్ముడు అనగానే వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ వేరు, వీళ్ళ ఇంటర్ప్రిటేషన్ వేరు. కానీ బైబిల్ ఉన్న రిఫరెన్స్
వేరు. అందుకే పార్ట్ 1 మనం చూసాం. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఎందుకు అనుగ్రహించాడంటే ఆయన వెళ్ళిపోతూ మనకి ఇవ్వబడిన బహుమానమే. చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఆ బహుమానాన్ని ఇచ్చాడంటే ఈ లోకంలో నువ్వు బతకాలంటే నీకు ఒక అడ్వైజర్ ఎంత అవసరమో ఈ లోకంలో దేవుని చట్టాన్ని పాటిస్తూ నువ్వు బ్రతకాలి అంటే నీకు కూడా చెప్పండి ఒక లీగల్ అడ్వైజర్ అవసరం. నెక్స్ట్, ఈ పదం ఈయనకే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా రాయబడింది. ఎక్కడ? మొదటి యోహాను పత్రిక ముగించేద్దాం, నిజంగానే ముగించేద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులను మీకు రాయిచున్నాను, ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడై యేసుక్రీస్తును ఉత్తరవాదికి మరో పదం ఏంటి చెప్పండి? ఆదరణకర్తకి మరో ఒక పదం ఉత్తరవాది, న్యాయవాది. ఇప్పుడు చెప్పండి, ఇవే పదాలు ఎవరికి వాడారు? పరిశుద్ధాత్ముడికి వాడిన ఆదరణకర్త, ఉత్తరవాది అనే పదం మళ్ళీ ఎవరికి ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అంటే మనకిద్దరు లీగల్ అడ్వైజర్లు ఉన్నారన్నమాట. ఎవరు చెప్పండి? ఒకరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, 2 పరిశుద్ధాత్మ. అంటే మన పక్షమున తండ్రి దగ్గర ఎప్పుడు ఒక ఆయన ఉండి మన పక్షమున, ప్రభువా ఇదిగో నన్ను చూడు, నా నీతిని బట్టి ఆ బిడ్డని క్షమించని ఒక లీగల్ అడ్వైజర్ ఎప్పుడు తండ్రి దగ్గర ఒక ఆయన ఉంటాడు. రెండవది, అది అలా చేయకూడదురా, నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి ఎప్పటికప్పుడు మనం లైన్ చేసి మనలో ఉండే మరొక లీగల్ అడ్వైజరు. చెప్పండి, పర్సన్. అంటే మన కొరకు ఎంతమంది పని చేస్తున్నారు చెప్పండి? 2 పని చేస్తున్నారు. నీవు ఇలా ఉండాలని ఎవరు ఎదురు చూస్తున్నారు చెప్పండి? నీ తండ్రి అయిన దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇంత చేసినా నేను చెప్తున్నాను, 2 అడ్వైజర్లు నీకు ఇచ్చి తండ్రి చిత్తం వెలువరించి నీ చేతుల్లో పెట్టి ఇంత చేసినా నువ్వు పాటించకపోతే నీకు ఖచ్చితంగా ఏది సూట్ అవుతుంది చెప్పు? నీకు చెప్పాలి. ఇంకా నీకు 2 అడ్వైజర్లను ఇచ్చి, నీకు చక్కటి న్యాయవాదులను ఇద్దరినిచ్చి, ప్రభు చట్టాన్ని నీకు స్థిరపరిచి, ఇంత బాగా స్థిరపరిచి, ఇలా వివరించడానికి ఉపదేశకులు నిలబెట్టి ఇంత స్పష్టంగా నీతో మాట్లాడుతున్నా నువ్వు అయినా దేవుని ఆజ్ఞను పాటించలేకపోయావు అంటే నువ్వు సరిగ్గా ఎక్కడికి వెళ్ళడానికి తగినవాడు చెప్పు? ఎవరు అడగకూడదని నేను ఎందుకు నరకానికి వెళ్ళిపో, నాకు తెలియదు ప్రభు అనుకో. నీకు తెలియదనే నీకు ఇచ్చాడు 2 ఎవరిని చెప్పు? నీకు అది తెలియకుండా ఉన్నావనే, నీకు చదువు రాకపోయినా నీకు అర్థమయ్యేలా చెప్పడానికి కూడా ఒక ఉపదేశకుడిని ఇక్కడ పెట్టి, నీ చేతుల్లో బైబిల్ పెట్టి, చెప్పేవాడి చేతుల్లో బైబిల్లో పెట్టి జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. ఇంత స్పష్టంగా ఆత్మను గురించి మనకి రికార్డెడ్గా ఉన్న ఈరోజు ఎందుకు అర్థం అవ్వట్లేదంటే, మాకు పరిశుద్ధాత్ముడు మాకే పేటెంట్ హక్కున్నాడని చెప్పుకునే పరిశుద్ధాత్ముడు సంఘాలకున్న కొన్ని సంఘాలు ఎంత అల్లరి చేయాలంత అల్లరి చేస్తున్నారు. ఆరాధనలు వాళ్ళకి ఎవరు వచ్చేస్తారండి? నేను ఇలాంటి మాటలు అంటే వాళ్ళు గిట్టకపోవచ్చు. అడుగుతున్నాను, పరిశుద్ధాత్ముడు ఎక్కడొస్తే అక్కడ నీతిని జరిగించాడు. పరిశుద్ధాత్ముడు ఈరోజు వస్తున్నాడని చెప్తున్నారు, అక్కడ ఏం జరిగిస్తున్నారు చెప్పండి? అల్లరి, గొడవలు, కొట్లాట్లు, చివరికి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎన్ని వస్తున్నాయో. ఇది పరిశుద్ధాత్ముడా? అందుకే బయట ఉన్న ఆత్మ వేరు చెప్పండి, బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు. మరి బయట ఉన్న ఆత్మ ఏ ఆత్మ అంటే తెస్సలోనిక పత్రికలో ఉంది, అది భ్రమపరచు ఆత్మ. ఏ ఆత్మ? భ్రమపరచు ఆత్మ. ఎవరిని భ్రమపరుస్తుంది? ఏర్పరచబడిన వారిని కూడా చెప్పండి. భ్రమకు గురి చేసే వక్తలు, భ్రమపరచు ఆత్మలు అంత్య దినాల్లో స్వయం విహారం చేస్తున్నాయి, చేయిస్తున్నారు. అవే ప్రజలు నమ్ముతున్నారు. ఆ ఊబులో కొట్టుకుపోకూడదంటే మనకు ఫైనల్ అథారిటీ ఒకటే చెప్పండి, బైబిల్. బైబిల్ బైబిల్ ఈ బైబిల్ ఏం చెప్తుందో, ఈ పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడో ఆయన బయట ఉన్న పరిశుద్ధాత్ముడికి మ్యాచ్ అవ్వాలి. ఆయనకు అలా మ్యాచ్ అవ్వకపోతే అది పరిశుద్ధాత్ముడు కాదు చెప్పండి, భ్రమపరచు ఆత్మ. భ్రమ 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 అంతే. ఇది పార్ట్ 1. వచ్చే వారం చూద్దాం. వచ్చే వారం ప్రార్థన చేయండి. ఏ ఆటంకాలు ఉండకుండా చక్కగా తరగతులు జరగాలని ప్రార్థన చేయండి. అలాగే కళ్ళు మూసుకోండి.